మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా, మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేయవద్దని, నాతో పాటు మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. తెలుసు, అదందరూ కూడా మనం గుర్తు చేయాలి. రెండో విషయము, కరోనా కష్టకాలంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క పేదలందరూ ఇంకా 5 సంవత్సరాల కాలం పాటు కూడా ప్రతి ఒక్క పేద వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇచ్చేటటువంటి లబ్ధిదారుల జాబితా మన చూట్లో ఉన్న వాళ్ళందరూ తెలుసు. లబ్ధిదారులు అందరూ కూడా కలిసి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించి ఈ యొక్క కరువు కాలంలో ఒక ఏ సిద్ధాంతము మాకు అక్కర్లేదు, ఏ హామీలు మాకు అక్కర్లేదు. మా ఓటు మాత్రం మోడీ గారికి, మా ఓటు మాత్రం నీకే 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 అంటున్నారు. నేనన్నా గట్టెట్లా అన్నాను, నేను ఎదురు ప్రశ్నిస్తే గట్టనే నిర్ణయించుకున్నామని చెప్తాను. ఇంకా వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి దేశ చరిత్రలో ఏ పార్లమెంట్లో లేనన్ని ఓట్లున్న పార్లమెంట్ కాబట్టి ఇవాళ దేశ చరిత్రలో ఎవరికి రాని మెజార్టీ కూడా మోడీ గారికి కట్టబెట్టబోతున్నది మల్కాజ్గిరి అనే మాట కూడా చెప్పాడు. నేను ఎలిమినగర్ పోయినా, నిన్న సాయంత్రం మీరు సోషల్ మీడియా చూసి ఉంటారు. ఎలిమినగర్ పోతే నేను మాట్లాడుతున్నప్పుడు నేను మళ్ళీ మేడ్చల్ పోవాలి 9:30కు, నేను ఒక 10 నిమిషాలు మాట్లాడిపోతా అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే 10 నిమిషాలు అయితే పోనీయం, కనీసం ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ మాట్లాడవలసిందే, అప్పుడే నేను వదిలిపెడతామని చెప్పింది. నేను ఒక అర్ధగంట మాట్లాడిన తర్వాత నన్ను వదిలిపెట్టబట్టి వాళ్ళ మాట ఏంటంటే ఇంకొక 10 నిమిషాలు మాట్లాడి వదిలిపెడతామని చెప్పింది. 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ బయటికి రావడానికి ఒక అర్ధగంట టైం పట్టింది. అక్కడ అర్ధగంట టైం. వాళ్ళన్న మాట ఏంటంటే మొన్ననే పోయిన ఎన్నికల్లోనే మిస్టేక్ జరిగింది, ఈసారి ఆ మిస్టేక్ జరగదు, ఎలిమినగర్ అసెంబ్లీ స్థాయిలో 1,00,000 మెజార్టీని ఇవ్వబోతున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడింది. ఇవాళ అబ్కీ బార్ 400 పార్ ఈ నినాదం ఇచ్చింది మోడీ గారు కాదు, ఈ నినాదం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, ఈ నినాదం ఇచ్చింది యావత్ తెలంగాణ, యావత్ భారత ప్రజానికం ఈ నినాదం ఇచ్చింది. ఇవాళ ఈ మల్కాజ్గిరిలో ఇవాళ తప్పకుండా గెలిపిస్తామనే నినాదం గొప్ప మెజార్టీ